నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి కార్యక్రమానికి సభాధ్యక్షత నిర్వహిస్తున్న మిత్రుడు డాక్టర్ పైవి నరేష్, ఈ ముందు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం ముందు వందలాది మంది నల్ల చొక్కాలు ధరించిన వందలాది మంది సైనికులారా, మీ అందరికీ పేరు పేరున మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా మహిళా టీచర్స్ రోజుగా ప్రకటించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిన్న దాదాపుగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించారు. అది నిర్వహించటం కేవలం వ్యక్తులుగా మాత్రమే కాకుండా సమాజంలో భాగమైన ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ ఉత్తర్వులో భాగంగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న మహిళలందరూ కలిసి పట్టుదలతో ఒక లక్ష్యంతో నిర్వహించుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం బాధ్యులు మీరందరూ కలిసి ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో చాలా ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు బైరి నరేష్ చెప్పాడు, ఏదో ఒక ఫోటో పెట్టి 5 మందో 10 మందో వచ్చి ఆ ఫోటో తీసుకొని దేవుణ్ణి గౌరవిద్దాం, దేవుడు లేడని తెలియజేద్దాం, దేవుడు లేడని తెలియజేద్దాం, ఆత్మలు లేవని తెలియజేద్దాం, స్వర్గం నరకం లేదని తెలియజేద్దాం, కుల నిర్మూలన కోసం కట్టుబడదాం, సిగ్గు ఆధునిక కాలంలో కట్న కానుకలకు అబ్బాయిలు అమ్ముకోవడం, ఇప్పుడు మేము అందరం అంటున్నాం, ఏ రాముడు మమ్మల్ని ఉద్ధరించలేదు, ఏ కృష్ణుడు మమ్మల్ని ఉద్ధరించలేదు, ఏ కులం మమ్మల్ని ఉద్ధరించలేదు, ఏ మతం మమ్మల్ని ఉద్ధరించలేదు. మా చైతన్యానికి గీటురాయిగా అక్కడ నిలబడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పేరు మేము నిర్వహిస్తాం. అంబేద్కర్ 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 అంబేద్కర్.
ఇప్పుడు మాకే శిక్ష వేస్తాయి. మేమందరం ఉరికంబం మీద నిలిచి అంబేద్కర్ పాట పాడటానికి ముందుగా నన్ను ఈ వేదికకు ఆహ్వానించిన బైరి నరేష్ అన్నకు ప్రత్యేక వందనాలు. అట్లాగే వేదిక మీదున్న తండ్రి సమానులు జయరాజన్న గారికి, ప్రొఫెసర్ లింబాద్రి గారికి, అలాగే ఇందాక వెళ్ళిన భరద్వాజ్ అంకల్ గారికి, మన ప్రియతమ అన్నలు శరత్ అన్న, డాక్టర్ శరత్ అన్న, రవీందర్ అన్న, అట్లాగే నాకు గురువు, ప్రియమైన నాయకుడు, భారత చరిత్రలో దళితులు ఉద్యమం కోసం అడుక్కోవద్దు, మనమే ఉద్యమం ఇవ్వాలన్న ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మన రవణ గారికి ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అక్కలకందరికీ మీ చెల్లి, మీ వెన్నెల తరఫున వందనాలు. వేదిక మీదున్న అందరికి వందనాలు చెప్పారు. మరి మాకేది అని అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంత పవర్ఫుల్, వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా అంతే పవర్ఫుల్. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇక్కడ పవర్ ఉంది. మీరు లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ముందున్న అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ మీ చెల్లి తరఫున, వెన్నెల తరఫున వందనాలు. ఒక జ్యోతిరావు గారి గురించి చెప్పడం అంటే ఒకటే మాటలు చెప్పొచ్చు. ఆమె వేసిన బాటలు, ఆమె కష్టం, ఆమె కన్నీళ్ళు, ఆమె త్యాగానికి నిదర్శనమే నేను ఈరోజు ఉండగలిగాను. ఈరోజు నేను ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నా అంటే, నేను చదువుకున్న చదువు అంటే, భారతదేశంలో నాలాంటి వాళ్ళకు జీవితం ఇచ్చింది అంటే ఆమె జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు అని నేను మనసు నిండా నమ్ముతున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను గద్దరన్న చెప్పిందే చెప్తాను. చెప్పానా? చెప్పండి. గద్దరన్న ఏదైనా పాట రూపంలో చెప్తారు. ఆ పాట నేను ఆయన ఎక్కడ పోతే ఆ ఇన్సిడెంట్గా పాట రాసేసి పాడతారు. ఈ పాట రికార్డ్ కాలేదు. సో ఆ పాటని తను సావిత్రమ్మ గురించి ఏమి చెప్పాడో ఆ 2-3 అక్షరాల్ని మీకు వినిపిస్తాను. పెంటా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది. ఎడ మొలసింది? పెంటా కుప్ప. అందరికీ నమస్కారం. మూఢనమ్మకాలు నిర్మూలన సంఘం ఇవాళ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ చేస్తున్న ఈ ప్రోగ్రాంలో అందించారు. అయితే నిజంగా నరేష్ చెప్పినట్టు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. సరిగ్గా చాలా గొడవ జరుగుతున్న టైంలో ఆయన ఇంటర్వ్యూ చూసి నేను ఫోన్ చేశాను. యాక్చువల్గా నేను ఫోన్ చేసి ఆయన తిడతానికే ఫోన్ చేసి తిట్టాను కూడా, తను నేను చెప్పట్లేదు. అంటే ఒక రకంగా నేను అవన్నీ చూసిన తర్వాత నరేష్కి నేను ఫ్యాన్ అయిపోయాను. కానీ నరేష్ ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఉంటే బాగుంటుందని నాకు అనిపించి ఆయనతో మాట్లాడాలనిపించి వెంటనే ఫోన్ చేసి చెప్పాను, నరేష్ మనం అనుకునేవి చాలా మంచిది, నువ్వు చెప్పిన దాంట్లో ఏది తప్పు లేదు, కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు, మనం ఎదుటి వాడిని హత్య చేయకూడదు. ఇందాక సోదరుడు నరేష్ విషయం చెప్తూ నేను నరేష్ని బాధ పెట్టారు అన్నారు. నరేష్ కూడా ఎదుటి వాడిని బాధ పెడుతున్నాను కదా, మనం ఎందుకు బాధ పెట్టాలి? మనం ఒక ఉద్యమం చేస్తున్నాం. మన ఉద్యమాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తారు. అలాంటప్పుడు మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సోదరుడు గంగులప్ప గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా దేవుడి అంటే నమ్మకం లేదు, కానీ ఆయన మాట్లాడినాక నాకు దేవుడి మీద నమ్మకం కలిగింది. ఇప్పటి నుంచి నేను పూజ చేస్తాను.
దేనికి పూజ చేస్తానంటే ప్రకృతికి పూజ చేస్తాను. చదువుల తల్లిని దర్శించుకోకుంటే ఎట్లా అని చెప్పి అందరూ ఆ వెహికల్ ఆ కారులో కూర్చున్న పాపానికి నన్ను కూడా తీసుకెళ్ళారు. అక్కడికి పోయినాక నేను పక్కన నిలబడితే అందరూ పొర్లు దండాలు పెడతాను. మనోళ్ళే చాలా పెద్ద పెద్ద కవులు, పెద్ద పెద్ద పాఠగాళ్ళు, పెద్ద పెద్ద రచయితలు. నేను సపోర్ట్ చేయక ఇట్లే నిలబడ్డా పక్కకుంటి. ఏం రవీందర్ భాయ్, నీకు చదువుల తల్లి కటాక్షం అక్కర్లేదా అని అడిగారు నన్ను. అంటే నేను చెప్పినా, నాకు సావిత్రిబాయి తల్లి చదువుల తల్లి, ఆ తల్లి వల్ల నేను ఇక్కడి దాకా వచ్చినా అని చెప్పాను. ఆ చదువుల తల్లి సావిత్రిబాయి వెలివాడలకు అక్షరాలు నేర్పాలనుకున్నటువంటి తల్లి. ఆ తల్లి జీవితాన్ని తలుచుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడి నుండి మొదలైంది ఆ తల్లి? 1931 జనవరి 3వ తారీఖు మహారాష్ట్రలో జన్మించినటువంటి తల్లికి 9 ఏళ్ల వయసుకే పెళ్ళైంది. 9 ఏళ్ల వయసుకు పెళ్లి అయితే అసలు చదువు అనేదాన్ని మర్చిపోవాలి. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళైంది. నరేష్కి ఎప్పుడైందో తెలియదు. బాల్య వివాహం, బాల కార్మిక వివాహం 2 రకాలు ఉంటాయి. నాది బాల కార్మిక వివాహం, 25 ఏళ్ళకైంది. సో అంత చిన్న వయసులో పెళ్లి అయితే ఎవరైనా సరే ఇంట్లో అంటు తమ్ముకుంటూ పిల్లల్ని అనుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితులలో మన తండ్రి, మీ తండ్రి ఎవరని ఎవరైనా 4 పాటల కాడ అడిగితే గుండె గౌరవంగా చెప్పాల్సినటువంటి పేరు మన తండ్రి జ్యోతిరావు పూలే అనేటటువంటి పేరును మనం చెప్పాలి. ఆ తండ్రి ఆ తల్లిని చదివించి టీచర్లు చేయిస్తే మన దాంట్లో చాలా మంది టీచర్లు అవుతారు. అంటే చెల్లె సుజాత ఉన్నది ఇక్కడ, తనేమో సోషల్ యాక్టివిస్ట్ గా ఈ ఉద్యమంలో మమేకమై పనిచేస్తా ఉన్నారు. నేను బయట ఉన్న చాలా మంది టీచర్ల గురించి చెప్తున్నా. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏమవుతారంటే గిరిగీసుకొని బతుకుతారు. నా కుటుంబము, నా పిల్లలు, నా సంసారము, నా ఆస్తులు, నా అంతస్తులు, నా అకౌంట్లు, నా కార్లు, నా ఇల్లు అని చెప్పేసి అక్కడికక్కడే బతుకుతారు. వాళ్ళు చచ్చిపోతే ఎవరు గుర్తుపెట్టుకోరు వాళ్ళని. బట్ సావిత్రిబాయిని గుర్తుపెట్టుకున్నాం మనం. సావిత్రిబాయిని గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు గుర్తుపెట్టుకున్నాం అంటే తన కోసం తాను చదవలేదు, తన కోసం తాను బతకలేదు, ఈ సమాజం కోసం బతికింది. వెలివాడలకి విద్యని బోధించేటటువంటి ఒక పనిని పెట్టుకున్నది. అసలు వెలివాడలకి ఎందుకు విద్య లేదు? వెలివాడలకి విద్య ఎవడొద్దన్నాడు? ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఈ దేశ చరిత్ర గొప్పది, ఈ దేశ సంస్కృతి గొప్పదని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి మనం అడగాల్సిన అవసరం ఏంటంటే 3000 ఏళ్ల పాటు ఈ దేశంలో చదువుకునే హక్కు, రాజ్యం చేసే హక్కు, సంపద పెంచుకునేటటువంటి హక్కు లేకుండా చేసినటువంటి వాడు ఎవడు? ఎందుకు వెలివాడలు ఉన్నాయి? ఎందుకు చాతుర్వర్ణ కుల వ్యవస్థ ఉన్నది? ఎందుకు ఊరవతల నెట్టివేయబడ్డరు? ఎందుకు వీళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్నారు? నేను ప్రౌడ్ గా చెప్తా ఉన్నా, ఇవాళ మేము ముందు ఇక్కడ నేను ఈ సూట్ వేసుకొని నిలబడ్డానంటే కారణం పూలే దంపతులు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి ఇచ్చినటువంటి స్ఫూర్తి. మరి అట్లాంటి రోజులలో వాళ్ళకి చదువుకోవడానికి హక్కు లేకుంటే తల్లి సావిత్రిబాయి అక్కడికి పోయి చదువు చెప్తే ఊకుంటారా పండితులు? వింటే చెవుల్లో సీసం పోసిన వాళ్ళు, చదివితే నాలుకలు తెగ్గోసిన వాళ్ళు. మరి చదువు కోసం పోతే వాళ్ళు ఊకుంటారా? పెండ నీళ్లు కలిపి ఆ తల్లి మీద పోసిర్రు. పేడ నీళ్లు మనందరికి తెలుసు కదా ఈ విషయం. తెలుసు. సావిత్రిబాయి ఎన్ని కష్టాలు పడ్డది. అదే అక్కడ మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వద్దులే అని చెప్పేసి ఇంటికి పోయి సప్పుడు చేయక సిద్ధంగా కప్పుకొని పడుకుంటాం మనం. కానీ ఆనాడు పూలే ఏమన్నాడో తెలుసా? సావిత్రి, నువ్వు ఆగద్దు ఇక్కడ. వాళ్ళకు చదువు చెప్పడానికి నీ మీద పేడ నీళ్లు పోస్తే, బురద నీళ్లు పోస్తే నువ్వు ఇంకొక చీర పట్టుకొని పోయి అక్కడ కట్టుకొని అయినా సరే చదువు చెప్పని చెప్పిన పూలే. అది సావిత్రిబాయి, జ్యోతిబా పూలే యొక్క స్ఫూర్తి. వాళ్ళు చదువు చెప్పి విద్యని వ్యాప్తి చేయడం కోసం మొట్టమొదట ఎంచుకున్నటువంటి రంగం ఆడపిల్లలకి చదువు నేర్పాల్సిన బాధ్యత. నాకు ఆడపిల్లల చదువు అన్నప్పుడు అలా చాలా సార్లు ఒక చిన్న షార్ట్ ఫిలిం గుర్తొస్తుంది. ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ లో ఆ షార్ట్ ఫిలిం కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం ఏంటంటే మీరు కూడా చెప్పాలి. ఒక గుడిసె ముందు 6-7 సంవత్సరాల వయసున్న పిల్ల, 6-7 సంవత్సరాల వయసున్న అమ్మాయి స్కిప్పింగ్ ఆట ఆడుకుంటున్నదట. ఆడుకుంటే లోపల ఒక పసిపాప ఏడుపు వినబడ్డది. ఈమె స్కిప్పింగ్ తాడు అక్కడ వేసి లోపలి పోయి ఆ పసిపాపను ఊరుకుంచింది. సౌండ్ ఆగిపోయిందే మనకు చూపిస్తుంది. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ స్కిప్పింగ్ ఆడుకుంటది. లోపటి నుండి మళ్ళీ ఏడుపు వినబడుతుంది. మళ్ళీ తాడకడేసిపోయి మళ్ళీ ఊరుకుంటుంది. మళ్ళీ వచ్చి ఆడుతుంది, మళ్ళీ చేస్తుంది. వాడు ఆఖరికి టైటిల్ ఏం విషయంలో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా తమ్ముళ్ళో చెల్లెలో ఆడిపించడానికి 15 లక్షల మంది ఆడపిల్లలు సంవత్సరానికి బడి మానేస్తున్నారు అని చెప్పిండు. బడి మానేస్తున్నారు అని చెప్పిండు. అది ఇప్పుడు తీసిన షార్ట్ ఫిలిం. మరి ఆనాడు ఆడపిల్లలకి చదువు లేదు కదా, ఇవాళ్ళే అంటున్నారు ఆడపిల్లకైతే ఒక రకమైన చదువు, అబ్బాయిలకైతే ఒక రకమైన చదువు. మన బయలుదేరేసి 2 కొడుకులే ఉన్నట్టున్నారు. ఒక ఆడపిల్ల ఉంటే తెలిసేది ఆ కష్టం. అంటే ఆడపిల్లని ఏమనుకుంటారంటే బిఏ చదివినా బియ్యం కడగాల్సిందే, ఈమె చదివి రాజ్యాలు ఏది ఉన్నదా అని మన ముసలోళ్ళు అంటారు. ఇప్పుడు మన అమ్మ నాన్న అంటలేదులే కానీ మనం కూడా అంటలేము. కానీ అట్లాంటి రోజులలో ఆడపిల్లలకి చదువు చెప్పడం కోసం వాళ్ళు 4 ఏళ్లలో 20 పాఠశాలలు పెట్టిళ్ళు. గట్టిగా కొట్టని సప్పట్లు సావిత్రిబాయి. ఒక ఏడాదిలో 20 పాఠశాలలు పెట్టినటువంటి చరిత్ర. ఆడపిల్లల విద్యా వ్యాప్తి కోసం వాళ్ళ జీవిత కాలంలో 52 పాఠశాలలు పెట్టారు. మరి ఇవాళ సావిత్రిబాయిని కేవలం విద్యా సంఘ సంస్కర్తగా మాత్రమే మనం చూడలేదు. ఆమె రేపు బైరి నరేషు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఒకటి పుడుతుంది అని ఆనాడే మూఢనమ్మకాల వ్యతిరేకంగా దారులేసినటువంటి తల్లి మన సావిత్రిబాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శిరో ముండనాలు చేసిర్రు, భర్త చచ్చిపోతే భార్యను మంటల్లో వేసి కాల్చిళ్ళు. అట్లాంటి రోజులలో శిరోముండనాలు చేయడం దురాచారం, ఆడవాళ్ళని అవమానించకండి అని చెప్పేసి మన మంగళన్నల దగ్గరికి, నాయి బ్రాహ్మణులు అంటారు కదా, ఆ మంగళన్నల దగ్గరికి పోయి అన్నా మీరు వాళ్ళకి గుండ్లు కొట్టద్దు అనేటటువంటి ఒక ఉద్యమం చేసింది. వితంతువులు భర్త చచ్చిపోతే రోడ్ల మీద వితంతువులను వదిలేస్తున్నటువంటి రోజులలో వాళ్ళని తీసుకొచ్చి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేకు పిల్లలు లేరు. యశ్వంతరావు అనేటటువంటి ఒక బ్రాహ్మణ విధవరాలు యొక్క కుమారుని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని పెంచినటువంటి చరిత్ర వాళ్ళకున్నది. అంటే మనమేమో మనువాదము, బ్రాహ్మణిజము మన శత్రువులు అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. కానీ చూడండి ఎంత గొప్ప ప్రేమమయ్యి సావిత్రిబాయి అంటే, ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి కొడుకును కూడా తీసుకొని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించింది. మిత్రులారా, అది ఆ తల్లి గొప్పతనం. అయితే మనం సావిత్రిబాయి నుండి ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ ఉన్నది. 1860లోనే కుల వ్యతిరేక పోరాటాల్ని మొదలుపెట్టి ఈ దేశంలో చాతుర్వర్ణ కుల వ్యవస్థ ఉంటే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసింది. 1873లో జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్, మనం తప్పకుండా సత్యశోధక్ సమాజ్ గురించి నేర్చుకోవాలి. పూలే రాసిన గులాంగిరి పుస్తకాన్ని చదవాలి. గులాంగిరి పుస్తకం చదివిన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, చాలా ఎక్కువ మంది చదివారు. సేద్యగాని చెర్రకోల అనేటటువంటి పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాన్ని కూడా మనం చదవాలి. ఆ పుస్తకంలో ఆయన ఏమన్నాడంటే, ఈ దేశానికి బతికొచ్చినటువంటి ఆర్యులకి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసనకి జరుగుతున్న నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర అని చెప్పిండు పూలే. కాబట్టి ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గౌతమ బుద్ధుని వారసునిగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వచ్చారు. వాళ్ళ వారసునిగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిండు. వాళ్ళ వారసునిగా కాంచీరామ్ వచ్చిండు. వాళ్ళ వారసునిగా మనం అందరం ఇక్కడ వచ్చాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అంటే మహనీయులు మనకి వాళ్ళ త్యాగమైనటువంటి జీవితాన్ని మనకు అందించిపోతారు. 1891లో చాలా పెద్ద ఎత్తున కరువు వచ్చి మహారాష్ట్ర అల్లాడిపోతా ఉన్నప్పుడు తల్లి సావిత్రిబాయి ఏం చేసిందయ్యా అంటే, ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించింది, ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించింది, రోజుకు 2000 మందికి భోజనాలు పెట్టింది. దిక్కులేని పిల్లల్ని అనేక మందిని హక్కున చేర్చుకున్నది. ఆఖరికి సావిత్రిబాయి ఎట్లా చనిపోయింది? ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి బాధితులకి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సేవ చేయడానికి అంటరాని వెలివాడల్లోకి వెళ్ళి ఆ ప్లేగు వ్యాధి బాధితులందరినీ ఆదుకుని అక్కడ తన ప్రాణాలు వదిలినటువంటి గొప్ప త్యాగమూర్తి సావిత్రిబాయి. కాబట్టే ఆమె చరిత్రలో లేచిపోయింది. మిత్రులారా, ఇవాళ మనం సావిత్రిబాయి వారసులుగా చేయాల్సినటువంటి పని ఏంటి అని చెప్పేసి అంటే, మనము నెల్సన్ మండేలా చెప్పినట్టు ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పిండు ఆయన. మనం ఎడ్యుకేషన్ ని చాలా పెద్ద మొత్తంలో సమాజంలోకి తీసుకెళ్లాలి. ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడమో, పలకబలపం బట్టి పేరు రాయడం నేర్చుకోవడమో కాదు. ఈ సమాజాన్ని గురించి అర్థం చేసుకునేటటువంటి ఒక చైతన్యాన్ని, ఒక జ్ఞానాన్ని అందించినప్పుడు మాత్రమే అది ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది తప్ప కేవలం ఏదో చదవడమో రాయడమో వస్తే చదువు వచ్చినట్టు కాదు. కాబట్టి ఆ బాధ్యతని మనం ముందుకు తీసుకుపోవాలి. అట్లాగే నేను
ఎంఎన్ఎస్ విషయంలో ఒక సంతోషకరమైన వార్తను వ్యక్తం చేస్తున్నా. ఇవాళ పార్లమెంటు వేదికగా అంబేద్కర్ ని అవమానిస్తున్నటువంటి మూర్ఖులకు చెక్కు పెట్టేటటువంటి సంఘం ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది ఎంఎన్ఎస్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. కాబట్టి ఇవాళ పెద్ద మొత్తంలో పెరిగిపోతున్నటువంటి మతోన్మాదులకి ఈ దేశంలో స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలతోటి కూడుకున్నటువంటి సమాజంగా దీన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం పనిచేసినప్పుడు మాత్రమే మనం నిజమైన పూలే దంపతుల వారసులమైతం తప్ప ఇంకో రకంగా కాదు. ఇంతకుముందు బాలలక్ష్మి మాట్లాడుతూ గొప్ప మాట చెప్పింది, ఎడ్యుకేషన్ ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని. నేనేమంటున్నా అంటే ఎడ్యుకేషన్ తో పాటు మనోళ్ళు ఇంకొక 2 పనులు చేయాలి. ఒకటి, వ్యాపార రంగంలోకి రావాలి. మనోళ్ళందరూ గొప్ప గొప్ప వ్యాపారవేత్తలై ఉద్యోగాలు అడుక్కోవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయికి ఎంఎన్ఎస్ ఎదగాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మొత్తం బహుజన సమాజం ఆ దిశగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ తో పాటుగా ఈ దేశాన్ని పాలించేటటువంటి పాలకులుగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి దిశగా కూడా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందే పద్మశ్రీ నర్రా రవికుమార్ అన్న చెప్పిండు, పూలే కూడా ఆనాడు ఒక కాంట్రాక్టర్ గా పనిచేసిండు అని చెప్పి. కాబట్టి అట్లాంటి ఒక స్ఫూర్తితోటి ఈ సమాజంలో మనం తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించాలి అని చెప్పేసి అంటే వాళ్ళు చేసినటువంటి పనుల్ని ఈ కాలంలో కూడా మనం చేసి ముందుకు సాగినప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ బ్లాక్ వారియర్స్ రేపు సమాజానికి చాలా గొప్ప చైతన్యాన్ని అందించేటటువంటి దాంట్లో ఇంత కమిట్మెంట్ తోటి నేను నరేష్ అడిగిన, ఠాగూర్ ఆడిటోరియం చాలా పెద్దగా ఉంటది, అందులో ఎందుకు పెట్టి నరేష్ అంతమంది వస్తారా మన సైనికులని అన్న అంటే అన్నాడు, అన్న మేము 600-700 మందికి చెప్పినాం, 1000 మంది వస్తారన్నా అన్నాడు. 1000 దాటిని ఇక్కడ గట్టిగా సపోర్ట్ కొట్టాడు. దట్ ఈస్ ద కమిట్మెంట్. అట్లాంటి కమిట్మెంట్ తోటి ఇవాళ ఏపీలో, కర్ణాటకలో, అన్ని రాష్ట్రాల్లోకి విస్తరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పెద్దలు భరద్వాజ గారు చెప్పినట్టు శత్రువు మనకు చుట్టూ ఉన్నాడు. శత్రువు 100 అడుగులు వేస్తే 100 ప్లాన్లు వేస్తే మనం 1000 అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది, 1000 ప్లాన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది, మన సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జ్ఞానవంతులను తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ జ్ఞానంతో భావజాలాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఫేస్బుక్లలో, వాట్సాప్లలో విడివిడి జ్ఞానంతో చరిత్ర తెలియనటువంటి వాళ్ళు అనేక మంది రకరకాల అపోహలు, వక్రీకరణలు, ద్వేషాలు, అసూయలు, అసహనాలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎంఎన్ఎస్ కార్యకర్త ఒక జ్ఞాన యోధుడై నిలవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. ఒక్క బాబాసాహెబ్ కాపాడండి. ఎన్ని రేట్ల వాళ్ళ దేవుళ్ళ కన్నా గొప్పవాడు అట్లా అనుకుంటే ఏ తల్లి అయినా చదువు చెప్పిందా మనకు? ఎప్పుడైనా చెప్పిందా? చదువు చెప్తే ఏమన్నారు? చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే మూఢనమ్మకం అంటే ఏదో కాదు. ఆ మూఢనమ్మకాల తర్వాత, ఆ నమ్మకాలు చెప్పిన తర్వాత మన మూఢనమ్మకాల దగ్గరికి వస్తాను. చదువుకుంటే ఆడవాళ్ళు చదువుకుంటే అరిష్టం అని చెప్పింది. కింది వర్గాల వాళ్ళు చదువుకుంటే ఈ సమాజం సర్వనాశనం అవుతుంది అని చెప్పింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు శంభుకుడు చదివినందుకు, దేవా ఎందుకు పిల్లలు చనిపోతున్నారు అంటే ఎవడో అంటరానోడు శూద్రుడు వాడు చదువుతున్నాడు కాబట్టి అది వేదాలను సర్వనాశనం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది, అవి తిరగరాసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అంటరానోళ్ళు శూద్రులు చదువుకోకూడదు కాబట్టి వాడు చదువుతున్నాడు కాబట్టి పిల్లలందరూ చనిపోతున్నారు, ఈ ప్రకృతి వైపరీత్యాలు మొత్తం వస్తున్నాయి అని చెప్పేసి చెప్తే శంభుకుని చంపేసింది. ఎంత మూఢనమ్మకం! సరే, ఆ మూఢనమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ మూఢనమ్మకాలతో దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళు. మన మూఢనమ్మకాలు చెప్తాం. సావిత్రిబాయి ఫులే టీచర్ కదా, మనందరికి చదువు చెప్పిన తల్లి కదా. చదువు నేర్చుకున్నటువంటి మన టీచర్ ఏం చెప్తున్నారు? మరి మన మూఢనమ్మకాలు చెప్తాయి. ఇప్పుడు వాళ్ళు బూడిదే కాలేదు, చరిత్ర నిలిచినారు. రేపు మనము దేవుడు, మూఢనమ్మకాలు, కులము, మతము వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళకు కూడా సంపద ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వెనుక ఫ్యాన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ ఛానల్ చూపించకపోవచ్చు, వాళ్ళకు ద్రోహిగా ముద్ర వేయచ్చు. నరేష్ లాగా చాలా అంటే సమాజానికి ద్రోహిగా కూడా ముద్ర వేసి చూపించవచ్చు. కానీ వాళ్ళందరూ చరిత్రకారులు ప్రపంచంలో, వాళ్ళందరూ
కూడా ప్రజల హృదయాలలో ఉన్నారు. త్యాగం ఎక్కడికి పోదు, న్యాయమే నడుస్తుంది, న్యాయమే నడుస్తుంది. మా నాన్న చెప్పింది, న్యాయమే నడుస్తుంది, నీతే నిలబడుతుంది, సత్యమే సచ్చినా కానీ మనల్ని చెరువు బతికిస్తుంది అని చెప్పింది మా నాన్న. కాబట్టి న్యాయమే నడుస్తుంది కాబట్టి నరేష్ కానీ నలిగాడి శరత్ కానీ ఇంకా మీ ముందు నడుస్తున్నారు. నీతే నిలబెడుతుంది కాబట్టి నిర్మూలన సంఘం ఇంకా నిలబడ్డది 10 కాళ్ళ పాటు ఉంటుంది. సత్యమే సత్యమే సచ్చినా మనిషి నిలబెడుతుంది కాబట్టి సావిత్రిబాయి ఫూలే వరకు మహాత్మా జ్యోతిరావు ఫూలే వరకు మనందరినీ తీసుకొచ్చింది. ఎప్పుడు కానీ ట్రూత్ అనేది, సత్యం అనేది, న్యాయము, నీతి అనేది కొంత లేట్ కావచ్చు, ప్రజలకు అందుతుంది. అంబేద్కర్ యుద్ధం చేసేటప్పుడు మనందరం లేవు. మహాత్మా జ్యోతిరావు ఫూలే టీచర్. ఒక టీచర్ అంటే ఎట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి ఎవరున్నారు, ఎవరు చూపిస్తారు ఇక్కడ? సర్వేపల్లి రాధాకృష్ణనో లేదా చదువుల తల్లి అంటే ఇంకో తల్లినో చూపిస్తారు. కానీ అక్షరాలు లేకుండా 3000 ఏళ్ల నుంచి కనీసం బట్టలు లేకుండా పశువుల కన్నా హీనంగా ఉంటే ఏ సారు ఏ దేవత కూడా రక్షించలే. ఆ టైంలో సావిత్రిబాయి ఫూలే వచ్చి మనకు చదువు చెప్పింది. ఎవ్వరు మనం పట్టించుకోలేని కాలంలో మనకు వచ్చి ఆమె ఎట్లా చచ్చిపోయిందో తెలుసా? మన వాడలకు, అంటరాని వాడలకు వచ్చి అప్పుడు ఎంత భయంకరమైన రోగాలు. ఎందుకు అంటరాని వాళ్ళకు ఎక్కువ రోగాలు రావడము? ఈ హార్ట్కు సంబంధించింది, లంగ్స్కి సంబంధించింది ఎందుకు వస్తున్నాయి? శ్మశానంలో ఉంటారు కాబట్టి. మనిషి బాడీ అనేది ఎంత పాయిజన్. నువ్వు ఏ పశువు బాడీ అంటే ఏ పశువు చనిపోయినా తీసుకుపోయి మన పొలాలు వేస్తారు. ఇప్పుడు మనిషిని అట్లా ఏమైనా చూసిందా? అత్యంత పాయిజన్. ఆ పాయిజన్ ఏరియాలో ఉండేటోళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయి? ఆ రోగాల దగ్గరికి వచ్చి వాళ్ళకు రోగాలు వచ్చి మరణాలు జరుగుతున్న సందర్భంలో కూడా చాలామంది వాడలు చచ్చిపోతుంటే కూడా ఆమె జ్ఞానంతో ఈ బుర్రకు సంబంధించినటువంటి చికిత్స చేసింది. అట్లనే శారీరకమైన మనకు ఈ భౌతికంగా వచ్చేటువంటి రోగాలు కూడా మన బాధలను ఎట్లా పంచుకున్నదో అట్లనే మన రోగాలను కూడా పంచుకొని అట్లనే కన్నుమూసింది. ఎవరు? సావిత్రిబాయి. ఎంత రుణపడి ఉండాలి మనం. ఆ సావిత్రిబాయి ఫూలే, మహాత్మా జ్యోతిరావు ఫూలే, బుద్ధుడు, కబీర్, సంత్ రవిదాసు వాళ్ళ పోరాటం అంతటిని తర్వాత కొనసాగించిన వాళ్ళు ఎవరు? భారత పిత బాబాసాహెబ్ అంబేద్కర్. అలా అంటున్నాడు కదా, స్వర్గానికి పోతాం అంత అంబేద్కర్ అనే బదులు నేనే చేస్తాను. స్వర్గానికి పోతారు అన్నిసార్లు బాబాసాహెబ్ పేరు ఓ అంబేద్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేద్కరుడా నీ వల్లేనయ్యా, మా అంబేద్కరుడా నీ చలవేనయ్యా, మా అంబేద్కరుడా. అంటారని వాళ్ళ కంట నీళ్ళు పోయి, అంటారని వాళ్ళ కంట నీళ్ళు పోయి, ఇంటిలో నన్నవు పంట అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, నీ వల్లేనయ్యా ఓ అంబేద్కరుడా. నీ సొంత ముట్టికి తాటాకు ముట్టుకుంటే మనమైపోతారంట. అయ్యో కుక్కల పందుల కంటే మనము నీచమైన బతుకు బతికే వాళ్ళం. పందుల కంటే మనము నీచమైన బతుకు బతికే వాళ్ళం. పాదం నుండి పుట్టామంట,
పాదం నుండి పుట్టామంట అయ్యయ్యో వేదం మనం చదవరాదంట అయ్యయ్యో మా కట్టు కథలు అన్ని తుప్పు నియ్యలు చేసి మా కట్టు కథలు అన్ని తుప్పు నియ్యలు చేసి బైరీ మేధావి అయ్యాడంటే ఓ అంబేద్కరుడా నీ తలవేనయ్యా మా అంబేద్కరుడా. మరి ఆడోళ్ళ గురించి చెప్పబోతేలాగా వర్ధిల్లాలి కులాంతర మతాంతర పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి ముహూర్తాలు బాపులను లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మత ఆచార వ్యవహారాలు లేని పెళ్లిళ్ళు. అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మనసికి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాల మనసికి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం తరాల మనస్థితి గతులు మార